హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి సిసిఏ వాళ్ళకి మోడిఫికేషన్ విండో అయితే ఓపెన్ చేసింది కదా. సో చాలామంది అయితే నేను చేసిన ఆ వీడియో తర్వాత ఆ ప్రాసెస్ ఒకసారి చూపించండి అన్న, ఎలా అప్డేట్ చేయాలి దానికి సంబంధించి చెప్పండి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ప్రాసెస్ అసలు ఎలా మన అంటే ట్రేడ్కి సంబంధించి ఎలా అప్లై చేయాలో చూద్దాం. చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఏది స్కిప్ చేయొద్దు, ఓకే? ఇంపార్టెంట్ కాబట్టి, ఓకేనా? అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ప్రాపర్గా ఎలా పెట్టాలి ఏంటి అనేది తెలుస్తుంది, డౌట్స్ ఏమి రాకుండా ఉంటాయి, ఓకే? అండ్ దాంతోపాటు వీడియోని లైక్ చేయండి, హైప్ పాయింట్లు ఇవ్వడం అసలు మర్చిపోద్దు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మామూలుగా మీరు అప్లై చేసినప్పుడు మీకు అప్లికేషన్ మొత్తం అయిపోయాక ఇలాంటి ప్రివ్యూ ఒకటి వచ్చి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డౌన్లోడ్ కూడా చేసుకుని ఉంటారు దీన్ని. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీ అప్రెంటిస్ ట్రేడ్ ఏంటి, అలాగే మీరు అసలు సిసిఏఏ చేశారా, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అందులో ట్రైనింగ్ డేట్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, మార్క్స్ ఎంత వచ్చాయి, ఫుల్ మార్క్స్ ఎంత, సర్టిఫికేట్ డేట్ ఎప్పుడు, టైప్ ట్రైనింగ్ డేట్, ఫ్రమ్ డేట్ టు డేట్. సో ఇవన్నీ కూడా మీకు అక్కడ ఫిల్ చేసి ఉండాలి, ఓకేనా? మీ దానిలో చెక్ చేసుకోండి, ఓకే? ఇక్కడ ఫిల్ చేయలేదంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఫిల్ చేసి తీరాలి. ఒకవేళ ఫిల్ చేసినా కూడా ఒకసారి మీరు మళ్ళీ రీచెక్ కూడా చేసుకోండి, ఓకే? ఎలాగన్నది నేను చూపిస్తాను. సో అందరూ కూడా సిసిఏ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఓకే? సో ఈ లింక్ అనమాట. సో ఆ లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది, ఓకే? ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట, ఓకే? క్లిక్ చేసుకుంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయినప్పుడు మీరు ఆధార్ త్రూ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మీ ఆర్ఆర్బీ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఏదైతే అది మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ప్రెస్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఆధార్తో ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళు ఆధార్ కనెక్ట్ అయిన ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది కదా, అది ఇక్కడ ఇచ్చేయండి, ఓకే? ఇచ్చేసి ఇక్కడ ఒక టిక్ మార్క్ వస్తుంది, అంటే మీరు క్లిక్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. తర్వాత దీని మీద కూడా క్లిక్ చేయాలి, టిక్ మార్క్ వస్తుంది. సో ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే లాగిన్ అయితే అయిపోతారనమాట, ఓకే? లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట, ఓకేనా? జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ, మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఇట్లాంటి ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. అయితే మీరు వెళ్ళాల్సింది ఇందులో అప్లికేషన్ హిస్టరీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఓకే? క్లిక్ చేస్తే మీకు అక్కడ మీరు ఏమేమి అప్లై చేశారో మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట, ఓకేనా? సో అందులో అప్లికేషన్ స్టేటస్ చూడొచ్చు, పోస్ట్ నేమ్ దేనికి అప్లై చేశారు, పేమెంట్ స్టేటస్, మోడిఫికేషన్ విండో, ఇవన్నీ చూడొచ్చు. అయితే మీరు అందులో గ్రూప్ డి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చేసిన దానికి మాడిఫై అని చూపిస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి, గ్రూప్ డి 2024 వాళ్ళకి ఇది ఆప్షన్, ఓకే? ఇప్పుడు మనకి లేటెస్ట్గా పడిన నోటిఫికేషన్ది కాదు. అలాగే ఏఎల్పి మోడిఫికేషన్ విండో కూడా ఓపెన్లో ఉన్నట్టుంది. సో కన్ఫ్యూజ్ అయ్యి ఏఎల్పిది ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేసినా మీకు అక్కడ ఏమి ఇవి కనిపించదు, బట్ స్టిల్ మీరు దేనికి ఓపెన్ చేస్తున్నారో చెక్ చేసుకోండి. గ్రూప్ డి CN08 2024 అని ఉంటుంది, దాని దగ్గర మాడిఫై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, ఓకే? సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట విండో. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, సిసిఏఏ రిజల్ట్ అప్డేట్ అని ఉంది, ఓకేనా? సో ఇలాంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ రీడ్ ఓన్లీ అని మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద ట్రేడ్, ట్రైనింగ్ డేట్, ఫ్రమ్ టు, అలాగే డ్యూరేషన్ ఆల్రెడీ ఉంది. దీన్ని మీరు మార్చలేరు, ఎందుకంటే రీడ్ ఓన్లీ అని ఉంది, ఓకేనా? దీన్ని మీరు మార్చలేరు. అండ్ మీరు ఎవరైతే సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వలేదో వాళ్ళు సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. అలాగే సర్టిఫికేట్ డేట్ ఉంది కదా, అది ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీకు మార్క్స్ ఎంత వచ్చినాయి అన్నది ఇక్కడ ఇవ్వాలి, ఫుల్ మార్క్స్ ఎంత అన్నది ఇక్కడ ఇవ్వాలన్నమాట, ఓకే? అదేంటి బ్రో మా ట్రేడ్ ఇక్కడ రాలేదు, అలా కంగారు పడద్దు. ఎనీ డిసిప్లిన్ అంటే ఎవరికైనా ఏ ట్రేడ్కైనా ఎలిజిబుల్ అన్నట్టు. సో అది ఇట్లా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు కింద మీ డీటెయిల్స్ అంటే ఇవి మీరు మార్చలేరు, ఆల్రెడీ ఓపెన్ అయింది, రీడ్ ఓన్లీలో ఉన్నాయి, ఓకే? మార్చడానికి మీకు ఇచ్చింది ఈ ఫీల్డ్స్ ఇచ్చారనమాట, సర్టిఫికేట్ నెంబరు, సర్టిఫికేట్ డేట్, ఇవి, ఓకే? సో ఇవన్నీ అప్డేట్ చేసుకుని సబ్మిట్ అని కనుక కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ వస్తే అప్లికేషన్ హిస్టరీలోకి మీకు ఇక్కడ క్లియర్గా ఒక ఐ బటన్లో ఉంటుంది అనమాట, ఓకే? సో ఐ బటన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేసిన దాన్ని చూసుకోవచ్చు, ప్రివ్యూ అన్నది. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఆ ప్రివ్యూ చూసి ఇందాక నేను చెప్పినట్టు అన్ని డీటెయిల్స్ ఫిల్ అయినాయా లేదా ఇలాంటి ఒక పేజ్ అన్నది కనిపిస్తుంది మీకు, ఓకే? అందులో మీరు ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోండి, ఓకేనా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఫిల్ అయ్యి ఉండాలి, ఓకే? సో ఫిల్ అయినాయా లేదా చెక్ చేసుకోండి, ఓకేనా? అంతే, అప్లై చేయడానికి ఇంక ప్రాసెస్ పెద్ద ఏం లేదు. డైరెక్ట్ మీరు అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్తారు, మాడిఫైలోకి వెళ్తారు, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి,
ఓకే, సరిపోతుంది. అయితే ఎక్కువ టైం లేదు ఈ ప్రాసెస్ చేయడానికి, మీకు లిమిటెడ్ టైం ఇచ్చారు. ఐ థింక్ 23rd వరకు అనుకుంటా. సో ఈ లోపే మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ ఎవరైతే ముఖ్యంగా CCA వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మెయిన్గా ఈ వీడియో అన్నది రీచ్ అవ్వాలి. సో వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ అప్డేట్ చేసుకోండి, ఓకేనా, ప్రాపర్గా. అయితే మీరు ఎవరైనా సీరియస్గా గ్రూప్ డి కొడదాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ పెట్టుంటారు, లేదా ALP టెక్నీషియన్, NTPC వీటికి కూడా రాస్తుంటారు కదా. మన దగ్గర బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఎందుకు మన దగ్గరే తీసుకోవాలంటే ముఖ్యంగా ఇందులో నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది. నేను పర్టికులర్గా ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను, NTPC క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్స్ అయితే గ్రూప్ డి క్లియర్ చేయడం చాలా చాలా ఈజీ ఉంటుందన్నమాట. మీరు డెమోస్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అది కూడా చాలా నామినల్ ప్రైస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ కోచింగ్ అన్నది, అది కూడా 1 year వ్యాలిడిటీతో. తప్పకుండా తీసుకోండి, 100-200 కోసం చూసుకోవద్దు, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది, ఓకేనా. ప్రతి రూపీ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసింది మీకు వర్త్ అనమాట. మీకు అది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి, ఓకేనా. ఓకే, కావాలంటే మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫెటర్, ట్రేడ్ ఇలాంటివి కూడా దొరుకుతాయి. కానీ మీరు ఏంటంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ తీసుకోకుండా ఫుల్ కోర్సే తీసుకోవడానికి చూడండి కుదిరినంత వరకు. ఎందుకంటే మీకు మొత్తం అన్ని 1 year వ్యాలిడిటీతో అన్ని సబ్జెక్ట్స్ ఒక ఎగ్జామ్ సరిపడా వచ్చేస్తాయి, అక్కడే చూసుకోవచ్చు మొత్తం కూడా మీరు. సో అది మీకు ఎక్కువ, ఎలాగో మనం చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నాం కాబట్టి అది మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది, ఓకే. అండ్ మీరు ఒకవేళ ALPకి ప్రిపేర్ అవుతుంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ grade 3 ఫుల్ కోర్సు, ALPకి సంబంధించిన ఫుల్ కోర్సు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కూపన్ కోడ్ SARA అని వాడారంటే ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది, ఓకే. సో బెస్ట్ డీల్. అండ్ ఒకవేళ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ప్రతి క్లాసు ఒకే దానిలో కావాలంటే కాంబో కూడా ఉంది, దాని మీద కూడా కూపన్ కోడ్ అప్లై అయ్యింది, మీరు తీసుకోవచ్చు, ఓకేనా. సో లింక్, మన యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా ఈ క్లాసెస్ని యూజ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా రికమెండ్ చేయండి. అండ్ ప్రజెంట్ టెలిగ్రామ్ బ్యాన్లో ఉంది కాబట్టి మీరు వాట్సాప్ త్రూ ఇలాంటి అప్డేట్స్ లైక్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ వెంటనే తెలియడం కోసం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా రియల్ ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ ఉన్నప్పుడు అక్కడి నుంచి మీకు నేను షేర్ చేస్తాను. సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకే. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు ఫాలో అయితే అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మీకు మనం చేసే ఇటువంటి అప్డేట్స్ వెంటనే తెలుస్తాయి. అండ్ గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం, క్లాసెస్ చేస్తుంటాం, ఇవన్నీ కూడా మీరు వెంటనే మనం వీడియో పెట్టిన వెంటనే చూడొచ్చు అనమాట, ఓకే. అండ్ మీకు ఇంకా ఏదైనా వీడియో కావాలి అనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి, వాటి మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో EWS వాళ్ళకి ప్రాపర్ ఫార్మేట్ ఎట్లా అప్లై చేయాలని రైల్వే ఒక అడ్వైజరీ నోటీస్ అన్నది రిలీజ్ చేసింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను, చాలా చిన్న వీడియో. సో ఆ వీడియో తప్పకుండా చూడండి, మీకు ప్రాపర్గా EWS బెనిఫిట్ కోల్పోకుండా ఎలా అప్లై చేయాలన్నా తెలుస్తుంది, ఓకే. అండ్ దాంతోపాటు మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క మంత్ ఎగ్జామ్లో అన్ని ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. లాస్ట్ 12 months ఒకే దగ్గర చూడొచ్చు. ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను ఎండ్ స్క్రీన్లో, ఆ వీడియో అండ్ ఈ ప్లేలిస్ట్ చూడని వాళ్ళు ఈ రెండు తప్పకుండా చెక్ చేయండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది అనమాట, ఓకేనా. సో వెళ్ళగా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.